చేస్తే వాళ్ళు బాగా వెళ్ళిపోయేవాడు. అరే మా పాప ఉంటే ఏమైతే నాకు అని ప్రభు గురించి నేను చెప్పేవాడిని కాదు. వాళ్ళు కాము కొని ప్రార్థన చేస్తే వెళ్ళిపోతుంది. కానీ ఈ పాప లేయడం లేదు. ఒకరోజు గట్టిగా అడిగాను, ప్రభా మరి ఎంతమందికి ఇది చేస్తున్నావు, నువ్వు నా సంగతి ఏంటి చెప్పు అంటే, చాలామందికి ఎంతమందికి జరగాలో అన్ని జరిగిన తర్వాత లాస్ట్లో నా పోస్ట్ వచ్చింది. అప్పుడు ప్రార్థన చేస్తే తెల్లవారుజాము లేచి ఆ పాప నడిచింది. సో మన కొరకు మనం చేస్తూ ఉన్నటువంటి పనులు ఎంతవరకు అంటే మనం చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. తర్వాత ఆయన మన ఎడల ఏమైతే ఉద్దేశంలో మనకు తెలియదు, కానీ దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేస్తున్న కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకున్నట మన పని ఎందుకు అని అడగడానికి ఎవరికి అధికారం లేదు. కుమ్మరి మీద కుమ్మరికి ఎవరి మీద అధికారం ఉంది? మట్టి మీద అధికారం. ఆ కుండ అంటే మంచి ఇదేది మూగుడా ఏమంటారు అట్లా కదా, అట్లే పేర్లు పెడుతుంటారు ఒక్కొక్క ఊర్లో. చక్రం చేస్తారు, తర్వాత అన్నం తయారు చేసుకోవడానికి రాజుగారి ఇంట్లో పెద్ద రాజుగారి దగ్గర కుండ ఏదేమని కూజలా చేయొచ్చు. సో ఆయన ఇష్టం అది. ఎందుకు నన్ను ఇలా చేసావు, ఉమ్ముతోటి చేయొచ్చు, ఉమ్ముతోటి ఇలా చేసావంటే ఉండు అంతే. ఆ విషయంలో నువ్వు అట్లా ఉండి అంతే, దట్ ఈస్ మై విల్. నేను చేశానంతే, నువ్వు అనుభవించాల్సిందే. సో ఈ విషయంలో ఈ యొక్క మధ్యాహ్న సభలో జ్ఞాపకం చేసుకుందాం. మన ఎవ్వరూ కూడా నన్ను ఎందుకు ఇలా చేసావు, నాకే ఎందుకు ఇలా జరగాలి, వాళ్ళందరూ బాగా దుర్మార్గం ఉన్నారు వాళ్ళకి ఎందుకు జరగదు, నెవర్ షుడ్ నాట్ యూజ్ దట్ వర్డ్స్. ఎందుకంటే మనకు తెలియదు అది. అందుకని మళ్ళీ చెప్తున్నాను, కాలములు సమయములు అంతేకాకుండా మనము ఆయన స్వాధీనంలో ఉన్నాం. కాబట్టి ఏ విషయంలో కూడా మనం చింతించాల్సిన పని లేదు. ఎందుకు చేస్తాడంటే ఆమెకేంది జ్ఞానం లేకుండా చేస్తున్నాడు ఈ పనులన్నీ. అది ఎందుకు పిలుచుకుంటున్నాడో అర్థం కాదు. కానీ కాలము సమయములు ఆయన చేతిలో ఉన్నాయి. మనము ఈ భూమి మీదకి రాకముందే మన జీవితం గురించి ప్రభు అందుకని వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మెడికల్ షాప్ కంపెనీకి వెళ్ళాడు, పెద్ద మెడికల్ కంపెనీకి మెడిసిన్స్ తయారు చేసే కంపెనీ దగ్గరికి వెళ్ళి ఆ కంపెనీలో వాడు తయారు చేసిన తర్వాత ఆ కంపెనీకి 2 డేట్లు పెడతారు. ఏది? మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు. అరే 2 ఒకేసారి ఎందుకు పెట్టాలి? అదే మందు మీద ఎంతకాలం పనిచేస్తుందో పెడతాడు, తర్వాత ఎలాగ పనిచేస్తుందో పెడతాడు. అన్నీ అయిన తర్వాత ఎప్పుడు ఈ మందు యొక్క విలువ తగ్గిపోతుందో పెడతాడు. మరి 2 ముందే రాసేసారుగా. అలాగే మనుషులు ఈ లోకంలో వస్తాము, ఉంటాము, వెళ్తాము. ఈ 3 చేస్తారు. ఎవరికి ఏ ఉద్యోగం లేవు అనుకోకండి. 3 ఉద్యోగాలు: వస్తారు, ఉంటారు, వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలనేది బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పుకోవడానికి లేదు. కానీ మనం ప్రభు ఎందుకు పంపించాడు, ఎందుకు ఉంచాడు, ఎంతకాలం ఉంచుతాడు, ఏ ఊర్లో ఉంచుతాడు, ఎక్కడెక్కడ పనులు చేయడానికి ఉంచుతాడు, అవన్నీ మనకు తెలియదు. అందుకని ఒకటి జ్ఞాపకం చేసుకుందాం, ప్రభా నా కాలగతులు నీ చేతిలో ఉన్నాయి. నన్ను ఎంతకాలం మీరు భూమి మీద ఉంచాలో అంతకాలం ఉంచండి. ఉంచినంత వరకు నీకు మహిమకరంగానే నేను జీవించాలి. ప్రభు మనందరి ద్వారా మహిమ పొందాలని ఇష్టపడుతున్నాను. యెషయా గ్రంథం 49:3 అన్నాడు, ఇశ్రాయేలు నీవు నా సేవకుడువు, నీలో నన్ను మహిమపరచుకునేదను. సో ప్రభు మనందరి ద్వారా మహిమ తెచ్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం. చాలా మంచి బిడ్డలు ఇద్దరు, వాళ్ళకి దేవుడు చక్కని బిడ్డనిచ్చాడు. ఎందుకో అనేది మనకి తెలియదు. కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకనే తెలియదు. నేనంటాను, ఒకవేళ ఉండుంటే 1 గంట మనం ఎక్కువగా బ్రతికినా చాలా డేంజర్ తెలిసిన. ఒక పొరపాటు 1 గంట బ్రతికి ఆ గంటలో కనుక పాపంలో కనుక చేసి నిత్య నరకాన్ని సంపాదించుకునేదానికన్నా ఆ గంట ముందు ప్రభుకి ఇష్టమై వెళ్ళిపోతే మంచిదే. అందుకని పౌలు గారు చాలా అంటారు, నేను బ్రతుకుట క్రీస్తే, చావు అయితే నాకు. ఎందుకు అనుకుంటున్నాడు ఆయన? ఒకవేళ ఎక్కువ కాలం బ్రతికి ఒకవేళ ఏదైనా పొరపాట్లు నేను తప్పిపోతానేమో అని ఆయన ఏం చేస్తున్నాడంటే, నేను బ్రతికుంటే కన్నా చనిపోవడం మాకు మేలంట. కానీ చనిపోవడం అనేది ఎవరికి ఇష్టం ఉండదు. ఇష్టమా? కొంతకాలం ఉండాలని. కానీ ఉండడానికి మన శరీరం చాలా భయంకరమైనటువంటి శరీరం ఇది. వెంటనే అప్పటికే ప్రేమ, అప్పటికే పరిశుద్ధత, అప్పటికే నీతి, అప్పటికే కోపం, అప్పుడే కక్ష, అప్పుడే ద్వేషం. ఆ ద్వేషంలో కనుక దేవుని నామాన్ని దూషించి కనుక వెళ్ళిపోతే చాలా భయంకరం ఉంటుంది. అందుకని మన జీవితాన్ని చాలా జాగ్రత్త పరీక్షించుకోవాలి. అందుకని మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటుంటాం. ప్రభు గారు చెప్తారు, నా విశ్వాసం నేను కాపాడుకుంటుంది, నా పరుగు నేను కడగొట్టించింది. ఇంకేముంది? నాకు నీతి కిరీటం నాకు ఉంచబడింది. అది నాకే కాదు, ఎవరికి? ఇంకా ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసి వారు అందరికీ దొరుకుతుంది. సో అది మనకు ఉండాల్సిన గోల్. నిజంగా మన అందరికి విశ్వాసం చిన్న చిన్న వాళ్ళు కాదు, చాలా అనుభవం కలిగిన వాళ్ళు, చాలా జ్ఞానవంతులు, వాక్యం బాగా తెలుసు. కానీ తెలిసి కూడా తప్పిపోకుండా చూసుకోవడానికి నాకైతే ఒకే ఒక భయం ఏంటంటే, 12 మంది శిష్యులు ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు.
12 మంది 3.5 సంవత్సరాలు వెనకంబడి తిరిగారు. దాంట్లో ఒక అతను యోధారా ఇస్కరియోతు బ్యాగ్ మోస్తూ ఉండేవాడు. ఏ బ్యాగ్ అది? డబ్బు సంచి బాగా మోస్తుండేవాడు. అతనికి పేరు కూడా ఉంది. అతని పేరేం పేరు తెలుసా? ఇంకో పేరు. వాడు దొంగ. ఎంతకాలం దొంగ అంటే 3.5 సంవత్సరాలు దొంగతనం చేసుకున్నాడు. యేసుప్రభుకి ఎక్కడ వాక్యం చెప్తే డబ్బులు ఇచ్చారనుకోండి, ఆ డబ్బులన్నీ అయ్యగారికి ఇచ్చేవాడు. యేసుప్రభు ఇప్పుడు కూడా లెక్కలు అడగలేదు. ఏదా ఎంత వచ్చింది వాళ్ళు అక్కడ మీటింగ్కి వెళ్ళే మీద ఎవరు ఎంత ఇచ్చారని అడగల. ఏ రోజు కూడా ఒక్క రూపాయిని దేవుడు అడగలేదు. కానీ డబ్బు సంచి ఉంది, మోస్తున్నాడు. ఒక లావు ఎక్కువైపోతే ఆ బ్యాగ్లో డబ్బులు తీసి ఇంట్లో పెట్టి మళ్ళీ వచ్చి ఖాళీ బ్యాగ్ తెచ్చేవాడు. ఎందుకు తెలిసినా? ఈ దగ్గర ఇంత డబ్బు ఉంది, మళ్ళీ ఎందుకు ఇవ్వాలి అనుకుంటారేమో అని ఖాళీ బ్యాగ్ తెచ్చేవాడు. మళ్ళీ ఖాళీ బ్యాగ్ అంతా నిండిపోయేది. మరి ఆ డబ్బు అంతా ఎక్కడ దాచిపెట్టాడో కానీ ఒకరోజు 30 వెండి నాణాలకి దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులు అంటే సరదా కాదు. 30 వెండి నాణాలకి దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. 12 సింహాసనం మీద కూర్చొని 12 మంది ఆ 12 గోత్రాలకు తీర్పు తీర్చాలి. ఆ తీర్పు తీర్చేటువంటి అవకాశం ఆయనకి ఇస్తే ఎంతతో పోయింది అది? 30 వెండి నాణాలు. జాగ్రత్త. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక పూటే, రోజుకు 3 పూటలు భోజనాలు ఉండొచ్చేమో కానీ ఒక్క పూట భోజనం లేకపోతే జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు. 30 వెండి నాణాలు. అతని దగ్గర ఉన్న డబ్బు చాలా విలువైంది, ఎంతో ఉంది. కానీ కేవలం 30 వెండి నాణాలు. 30 వెండి నాణాలే నీకు అవసరమా? జాగ్రత్త. కొన్నిసార్లు మన జీవితంలో చిన్న చిన్నవే దేవుని దృష్టికి విరోధంగా ఉన్నటువంటివి మనం ఆస్వాదించి దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటామేమో. జాగ్రత్త. ప్రేమ సహోదరి, ఎన్ని నాణ్యాలు కండి? 30 వెండి నాణ్యాలకి ఏం పోగొట్టుకున్నాడు? కాదు, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. సింహాసనం కూర్చో ఆ గొప్ప భాగ్యం పోయింది. నాకు అదే భయం వేస్తాడు. ప్రభువా, అంతవరకు ఉండి ఆ చివరిలో ఏమైనా పోగొట్టుకుంటామేమో అని రోజుకు భయపడుతూ పౌలు గారు ఏమన్నారు తెలిసిన? 9:27 1 కొరింథీలో ఆయన బోధిస్తూ ఏమన్నాడు తెలిసిన? ఒక చక్కని మాట అన్నాడు. ఆ మాట మన క్రైస్తవులకి లేకపోతే విశ్వాసానికి వచ్చేటువంటి మనకి రోజు ఉండాలని రోమిల్ 1 కొరింథీ 9:27 అనుకుంటాను. 9:27 9:27 గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడినైపోదునేమని నా శరీరమును నలగొట్టి, ఎందుకంటే ఇది అక్కడ పోకుండా చేస్తుంది. ఈ శరీరము దేవుని రాజ్యాన్ని పోకుండా చేసేటువంటిది. అందుకని ఆయన నేను బోధిస్తున్నాను, చెప్తున్నాను, కానీ నాకు భయం ఏమిటి అంటే, చూడండి ఎంత మాట అంటాడు ఆయన. ఒకవేళ నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినైపోదునేమని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. వీ హ్యావ్ టు కీప్ అవర్ బాడీ. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా డేంజరస్ ఇది. ఎంత డేంజరస్ బాడీ అంటే మనది, ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత మంచిది. అంతలోనే మాయమైపోతుంటుంది, అంతలోనే చెడిపోతుంటుంది, అంతలోనే మంచి మాటలు, అంతలోనే అప్పుడప్పటికే మారిపోతూ ఉంటాం. ప్రభుని అంగీకరించినటువంటి మనం అనుకున్న పౌలు గారు చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఏమన్నాడంటే, నేను గాలికి కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు బోధించిన తర్వాత నేను తప్పిపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. ఈరోజు నేను జ్ఞాపకం చేసుకుందాం, మన శరీరం బాగా నలగొట్టాలి. ఎంత నలగొడితే అంత మంచిది. అందుకని ప్రభు చాలాసార్లు అన్నాడు, అని మనకి అర్థం కాదు, కానీ నీ కన్ను కనుక నేను అభ్యంతరపరిచి పీకి పడే పర్వాలేదు, నీ చెయ్యి నేను అభ్యంతరపడి నరికే పర్లేదు. ఎందుకంటే ఈ 2 కాళ్ళు 2 చేతులు 2 ముక్కులు 2 నాలుగులు పెట్టుకొని, 2 నాలుగులు ఉన్నాయి అందరికి? ఎవరికన్నా ఇక్కడ ఏమన్నా 2 నాలుగులు ఎక్కువ ఉంటాయి. రోజు అందరికన్నా ఎక్కువ ఏంటంటే 2 నాలుగులు ఎక్కువ భూమి మీద, క్రైస్తవులు ఎక్కువ. ఆదివారం ఈ నాలుగే ఆరాధన చేస్తుంది. బయటికి వెళ్ళగానే ఆదివారం ఆరాధన అయిన వెంటనే లేదా బల్లో పాలు పంపులు వదిలి బయటికి వెళ్ళి తిడతాం. 2 నాలుగులు మనం యాకోబు ఉంది. ఇదే నోటితో లేదా ఇదే నాలుగుతో సర్వోన్నతుడి దేవుని మనం స్తుతిస్తాం. అదే నాలుగుతో మనం ఏం చేస్తాం? భార్యని చెప్పించగలం, భర్తను చెప్పించగలం, తండ్రిని చెప్పించగలం, కొడుకుని చెప్పించగలం, పక్కను చెప్పించగలం, సేవకుడు ఎవరన్నా చెప్పించగలం. అది అంత మనకి ఎంత టాలెంట్స్ అంటే బాబోయ్. క్రైస్తవులకి తగ్గినోళ్ళకి భయం, కానీ క్రైస్తవులకి మాత్రం ఏ భయం లేదు. ఏ నాలుగైనా వాడగలం, ఎందుకంటే అంత జ్ఞానం మనకి. ఆదివారం అక్కడ ఎలా వాడాలో మనకు తెలుసు. మొన్న ఒక ఆయన, నేను నెల్లూరులో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆయన ఏమో బాగా సేవ చేశాడు. అంతా చేసిన తర్వాత అయితే పెడితే అక్క నా దగ్గరికి వచ్చింది. అన్న ఒక విషయం చెప్తానన్నా అని. అన్నా
నన్ను చితగొట్టి వచ్చాడు ఇంట్లో ప్రార్థనకు వచ్చే ముందు అన్న దగ్గర చూడు ఏమి ఇది చేస్తున్నాడో, బలలో కూడా పాలు పంపులు పొందాడు, ఇలాంటి వాళ్ళు ఉంటారా అని అడిగింది. చితగొట్టి వచ్చాడంట. మళ్ళీ సేవ చేయడానికి వచ్చాడు, సేవకుడితో పెద్ద మంచి మంచి మాట్లాడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు, బల్ల దగ్గరికి వెళ్ళి బల్ల పరిచయం చేస్తున్నాడు. ఈ యుద్ధం పనికిరావు, ఇది వేషధారణ, దేవుని దృష్టికి ఏమాత్రం కూడా యోగ్యమైంది కాదు. ఉంటే అలాగన్నా ఉండి ఇలాగన్నా ఉండి అంటాడు. అందుకనే ప్రభు అంట ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం రాయబడ్డాడు, నా నోటి నుండి నిన్ను ఉమ్మి వేయాలనుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు వెచ్చగా లేవు చల్లగా లేవు. నువ్వు వెచ్చగా, క్రైస్తువులకు ఉండేది ఏంటంటే చక్కగా ఉంటాం, నువ్వు వెచ్చగా ఉంటావు, ఎవరికి ఏం హాని చేయనట్లు అలా నెమ్మదిగా బతికేస్తుంటాం. చాలా డేంజర్. ఇలా గనక చేస్తే ఏదో స్క్రేతలాగా తప్పిపోతుందేమో. అందుకనే ప్రభు ఇంత మంచి గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. 31,102 వచనాలు, 1189 అధ్యాయాలు, 2 పుస్తకాలు, 66 పుస్తకాలు, 2 భాగాలు, 39, 27 ఇన్ని ఇచ్చింది ఎందుకు? ఎన్ని వచనాలు ఉన్నాయి? 31,102 వచనాలు అది మనకి ఇచ్చాడు. ఒకవేళ ఎవరైనా బ్యాంకులో మనకి 31,102 రూపాయలు బ్యాంకులో వేసారు అనుకోండి, 31,102 3 రోజులు ఖాళీ చేసేస్తాం. ఇది 31,102 అవదు, చదువుతానే ఉండాలి, ఆ తరగతి ఇది, ఎప్పటికీ మనకి తరగదు ఇది. సో ఇంత మంచి గ్రంథాన్ని నీకు నాకు ఇచ్చి కాపాడుతున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తాం. మన జీవితాలు మనం కాపాడుకుందాం. మనం అందుకనే పౌలు గారు చాలా విషయాలు చెప్తాడు. ఇక మీదటి జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాను. నేనేమయ్యాను? ఐ హ్యావ్ క్రూసిఫైడ్, నేను సిలువ వేయబడ్డాను. సిలువ వేయబడిన క్రైస్తవులుగా బ్రతుకుదాం, సిలువ వేయబడిన విశ్వాసులుగా బ్రతుకుదాం. ఏదో కాలక్షేపానికి క్రైస్తవులుగా వద్దు. అందుకని ప్రభు అసలు పౌలు గారు మాట్లాడిన మాటలు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. ఈ కాలం మట్టుకే, ఈ జీవితకాలం మట్టుకే ప్రభుని అంగీకరించిన వారం అయితే అందరికన్నా దౌర్భాగ్యం అంట. అది ఒకసారి చదివేద్దాం, ఎందుకన్నా మంచిది. 1 కొరింథీ 15వ అధ్యాయము 19వ వచనం, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమవుదాము. ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడ ఉంటుందండి? ఈ జీవితం మట్టుకే, ఈ ఉద్యోగం వచ్చే వరకే, ఈ వ్యాపారం జరిగే వరకే, ఈ పిల్లోడు పుట్టే వరకే, లేదా పెళ్ళి అయ్యే వరకే క్రైస్తవులు. కొంతమందికి అలా ఉంటారు. అన్న నాకు సర్టిఫికెట్లు ఇవ్వా, బాప్టిస్ట్ సర్టిఫికెట్లు అన్నారు. దేనికి అన్నారు? నాకు ఉద్యోగం వస్తుంది అన్నారు. ఏమన్నా పెళ్ళి ఏమన్నా పెళ్ళిళ్ళకి ఉద్యోగాలకి బాప్టిస్ట్ వాళ్ళు. నీ జీవితం మారితే ఇప్పుడు తీసుకో, నీకు చెప్తే ఇప్పుడు వాకింగ్ చెప్తాను, 1 గంట బాగా విను, తర్వాత తీసుకో, పర్లేదు. అంతేకాదు ఏదో ఉద్యోగం దొరుకుతుందని ఆ పిల్ల ఏదో తప్పిపోద్ది, ఆ పిల్ల కొరకు కానీ ఉద్యోగాల కొరకు వ్యాపారాల కొరకు ప్రభు వద్దండి. ఈ జీవితకాలం మట్టుకే కనుక, అబ్బా మాట చూడండి ఎంత భయంకరంగా ఉందో, ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షణ కలిగిన వారమైనలా, లేదా ప్రభువుని కనుక నమ్మిన వారమైనలా, ఈ జీవితకాలం మట్టుకే ఆ పరిస్థితులు మట్టుకే ఉన్నట్లయితే మనుషులందరికంటే దౌర్భాగ్యం. ఎవరా దౌర్భాగ్యం అంటే నాతోనే. ఎందుకంటే కాలక్షేపానికే క్రైస్తవుడు. క్రైస్తవులు కాదు, మనం సిన్సియర్ క్రిస్టియన్స్గా మనం బ్రతకాలి. ఎవరు మనం? వేర్ వెరీ సిన్సియర్ క్రిస్టియన్స్. సిన్సియర్ అంటే ఏదో 3 బైబిల్ ఉన్నాయి. మొదటి సిన్ అంటే పాపం. ఈ సిన్ ఎవరిలో ఉంటేనే వాడు సిన్నరు, ఎవరిలో లేదో వాడు సిన్సియర్. అంతే, సింపుల్ సూత్రం. క్రైస్తవుడు అంటే ఎవరంటే ఇది సిన్, రెండవది సిన్నర్, తర్వాత మూడవది ఎవరు? సిన్సియర్. అంటే ఎవరు? పాపం లేనివాడు సిన్సియర్. సిన్సియర్ అంటే క్రైస్తవుడికి చక్కగా నిర్వచనం రాయండి అని మనకి ఇస్తే ఏం రాయాలి? సిన్నర్. క్రైస్తవుడు అంటే సిన్సియర్, అంతే. దట్స్ ఆల్. ఇక నో 1,00,000 పేజీలు రాయనక్కర్లేదు. క్రైస్తవులు అంటే ఎవరు అంటే సిన్సియర్స్, అంటే నిష్కపటమైన వాళ్ళు, నిందారహితులు, యథార్థవంతులు, న్యాయవంతులు, సత్యవంతులు. ఇవే అది క్రైస్తవుల యొక్క జీవితం. ఇక్కడ ఎంతమంది ఉన్నాం సిన్సియర్స్? ఒకటి సిన్సియర్స్ లేకపోతే ఈవేళ అన్న సిన్సియర్గా ఉందాం. ప్రభా ఇంతవరకు నేను సిన్సియర్ని కాదు, ఇప్పుడు కన్నా ఈ రోజు నుంచి అన్న సిన్సియర్గా ఉంటాను. అరే నువ్వు కూడా నాకు చెప్పడానికి నన్ను అడగంత కొట్టనక్కర్లే, తిట్టనక్కర్లే. సిన్సియర్ ఎవడో నాకు తెలుసు. నేను ఎవడో, నేనంత సిన్సియర్నో నాకు తెలుసు. నా గుండె మీద నేను చేయి పెట్టుకుంటే నాకు తెలిసిపోతుంది. మన హృదయం మనకి దేవుడు ఒక మనసాక్షి పెట్టాడు. ఆ మనసాక్షి చెప్తుంటుంది, నువ్వు అంటుంటే నువ్వు నోరు మూసుకొని ఉంటావా లేదా? అతను చేసినప్పుడు లేదా, పాస్టర్ గారు చేసినప్పుడు లేదా, నన్ను మాట్లాడతావా? మనకి మన మనసాక్షి ఏం చేస్తుంటే చెత్త కొడుతుంటుంది. ఎలాగా? నువ్వు నోరు మూసుకున్నాడు పర్వాలేదు, జాగ్రత్త. మన మనసాక్షి గద్దించినప్పుడు దానికి లోబడేంత వారు ఉంటారు. కాబట్టి ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతామో ఎవరికీ తెలియదు. వీ డజంట్ నో హౌ లాంగ్ వీ లివ్ ఇన్ ద వరల్డ్. ఎవరికి తెలియదు ఇది. అరే అక్క వెళ్ళిపోయింది, లేదా పిన్ని వెళ్ళిపోయింది, లేదా భార్య వెళ్ళిపోయింది, మా చెల్లి వెళ్ళిపోయింది అనుకోవచ్చు. ఇట్ ఈజ్ ఏదో నాట్ యాక్సిడెంటల్గా జరిగేది కాదండి. ఇది దేవుని రాజ్యమునకు వెళ్ళాల్సినటువంటిది. దేవుడు విత్ స్పెసిఫిక్ పర్పస్ హీ విల్ కాల్ ద పీపుల్. దేవుడు ఎందుకు పిలుస్తాడు, ఎలా పిలుస్తాడు ఎవరికి అర్థం కాదు. దేవుని యొక్క పిల్లలుగా
మన గ్రేస్ అక్క పిలువబడిన దేవునికి వందనాలు. నేను అక్క అంటాను అంటే అంత నాకు చిన్న బుడతైనా నాకు ఇప్పుడు 67 సంవత్సరాలు. కానీ మా బంగారు తల్లి బంగారు ఎంత ప్రేమ కలిగిందంటే చక్కగా ప్రేమించేటువంటిది, మంచి హృదయం కలిగినటువంటిది, తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకుంది. అది తక్కువ సమయంలో ప్రభువుని గురించి ఎక్కువ తెలిసింది. ఒకవేళ మనం చాలా సీనియర్స్ ఉంటామేమో కానీ ఈ సీనియారిటీ ఆమె దగ్గర ఎందుకు పనికిరాదు. అంత నమ్మకస్తురాలు, యథార్థవంతురాలు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు, కొట్టినట్లే ఇంకంతే. మళ్ళీ ఎవరు దానికి మళ్ళీ కౌంటర్ వేయడానికి వీలు లేదు, అంత గట్టిగా మాట్లాడగలదు. ఒకవేళ లాయర్ అంటే బాగుండు అనిపించేది నాకు, తిరగేసి కొట్టేది ఒక్కొక్కరిని. ఒకవేళ మంచి పోలీస్ ఆఫీసర్ అయితే చెప్తుంటాడు, ఇప్పుడే బస్టాండ్లో ఒరే లేచేటప్పటికి అయి పారిపోయాడు. పోలీస్ ఆఫీసర్ కానీ అయ్యి ఉంటే ఎంతమందిని కొట్టుండేదో. అంటే ప్రభు కొరకు ధైర్యవంతురాలుగా, శక్తివంతురాలుగా, బలవంతురాలుగా బ్రతికినటువంటిది. వీళ్ళిద్దరూ చిన్నతనం నుంచి, అంటే బాబు మన సేవకుడైతే పేటర్ బాబు అయితే చిన్నప్పటి నుంచి తెలుసు, మన గ్రేస్ అక్క అయితే మధ్యలో వివాహం నుంచి మాకు బాగా తెలుసు. ఎంత ప్రేమ కలిగిందంటే టైం అంటే మందిరానికి రావాలంటే ఇద్దరు కూడా ఎవరు రాకపోయినా టైంకి వచ్చాడు. మొన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు. అక్కడ మందిరం ఉన్నప్పుడు మందిరంలో కూర్చుని ఉన్నాడు, అందరికన్నా ముందు వచ్చి కూర్చున్నాడట పేటర్. కూర్చున్న తర్వాత కింద కూర్చున్నట్ట ఆయన్ని ఒక ఆయన ఎవరో వచ్చాడంట, ఎలా చూస్తున్నాడంట, ఎవరండి అని. ఏం కావాలండి అంటే పాస్టర్ గారు కావాలండి అన్నాడు. నేనంటే పాస్టర్ గారు మీరా అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే పాస్టర్ గారు అంటే ఇది వేసుకోవాలి, కారు దిగాలి, ఏసీ రూమ్లోకి రావాలి, అలా కనపడాలి మా పాస్టర్లు. మామూలు కింద కూర్చుంటే ఈ పాస్టర్ వేసి ఎలా ఉండాలి అంటే పెద్ద పెద్ద అంగీలు వేసుకొని ఉండాలి. అది ఏమనుకోకండి, ఎవరు వేసుకుంటే పెద్ద కనిపించాలి, పెద్ద కాదు కనబడాల్సింది. హృదయ శుద్ధి కలిగినటువంటి వారు, దీనత్వం కలిగిన వారుగా, దయ కలిగినటువంటి వారుగా, ప్రేమ కలిగిన వారుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిర్దోషులుగా బ్రతకడం, అది క్రైస్తత్వం. అందుకని క్రైస్తవులు అనగానే సిన్సియర్స్ అంటే నో కామెంట్స్ ఎట్ ఆల్. క్రైస్తవుడు అంటే సిన్సియర్, అంటే ఏమి నిష్కళంకమైనటువంటి వాడు. ఇప్పుడు కూడా చాలామంది అంటుంటారు అతని ఆఫీస్లో చాలా సిన్సియర్ అండి అని. కోట్ల రూపాయలు నా చేతుల్లో 90 కోట్లు నడిపించాను, 90 crores. ఏ రోజు కూడా ఒక్క పైసా ఆశించలేదు. మన దేవుడు ఏ ఉద్యోగం ఇచ్చినా, ఏ కూలి పని ఇచ్చినా పర్వాలేదు, ఆ కూలి పనిలో నమ్మకం ఉందా. మనకి మంచి ఫ్యామిలీ ఇచ్చినా అక్కడ నమ్మకం ఉందా, లేదా సంఘంలో మనం చేసే ఉద్యోగులు నమ్మకం ఉంది. సో నేను చెప్పగల సాక్ష్యం గ్రేసమ్మ చాలా నమ్మకస్తురాలు, యథార్థవంతురాలు, యోగ్యురాలు. ఇంకా బైబిల్లో ఉన్నాయి ఇక్కడ సామెతల గ్రంథం చాలా ఉన్నాయి, అని చూడద్దు. యోగ్యురాలు, గుణవతి, తర్వాత పరిశుద్ధురాలు, నమ్మకస్తురాలు, అన్నిటికన్నా ముఖ్యంగా 31వ అధ్యాయంలో ఆ గుణగణాలన్నీ ఆ సహోదరిలో ఉన్నందుకు దేవునికి వందనాలు. అలాగే దేవుడు ఆశీర్వదించి నువ్వేం వరి అవసరం వెళ్ళే, గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ హిస్ ప్లాన్స్. దేవుడు తప్పకుండా ఆయన మంచి ప్రణాళికలే కలిగి ఉంటాడు. ఏది కూడా ఏదో యాక్సిడెంటల్గా చేసేది కాదు, అంటే పొరపాటున అయిపోయింది, పొరపాటును కాదు. ఇది ఖచ్చితంగా గాడ్ హ్యాజ్ అ ప్లాన్, గాడ్ హ్యాజ్ అ పర్పస్. వితౌట్ పర్పస్ గాడ్ నెవర్ డూ ఎనీథింగ్. దేవుడు ప్రతిదీ కూడా మనందరి పక్షాన ప్రణాళిక ఉన్నాయి. ఎప్పుడు ప్రణాళిక ఉందంటే ఇర్మియా గారిని అడుగుదాం. ఇర్మియా గారు మీరు చెప్పండి అంటే ఆయన చెప్తాడు, నేను బాలుని అనవద్దు. ఏమని ఉందంటే తల్లి గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే జనములకు ప్రవక్తగా పెట్టాను. అసలు గర్భంలోనే లేడు, కానీ ప్రవక్తగా చూస్తున్నాడు దేవుడు. మనందరినీ ఎంతో విలువైన వారు చూడాలని ఇష్టపడు. అంటే మీరు మధ్యలో వెళ్ళిపోతే విలువ తక్కువ అని, ఎంతవరకు విలువగా బ్రతికి ఆ విలువతో వెళ్ళడమే దేవునికి ఇష్టం. అందుకని యోబు గారి గురించి చదివితే అంటాడు, నా అడుగు జాడలు ఆయన లెక్కించగలడు, ఆయన నన్ను పరీక్షించిన తర్వాత సువర్ణము వలె నేను కనబడుతున్నాను. 23వ అధ్యాయం చదువుకొని ముగించేసుకుందాం. చాలా మంచి మాటలు, అది గుర్తుపెట్టుకోండి, మనందరూ కూడా గుర్తుపెట్టుకుందాం. యోబు గ్రంథం 23వ అధ్యాయం ఆయన ఒక చక్కని మాట అంటాడు. ఏమంటాడంటే 23వ అధ్యాయము 11, 12, 13 3 వచనాలు నేను చదువుతానండి. నా 13 కాదు 10 నుంచి, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, నెంబర్ 1. రెండవది, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. మూడవది, నా పాదములు ఆయన అడుగుజాడులు విడువక నడిచినవి. నాలుగవది, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. తర్వాత 5వది, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. 6వది, ఆయన నోటి మాటలను నా స్వ అభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. తర్వాత 13వ వచనంలో, అయితే ఆయన ఏక మనసు కలిగిన వాడు, ఆయనను మార్చగలిగిన వాడేవాడు. ఆయన తనకిష్టమైంది ఏదో ఏం చేశాడంటే చాలా నష్టాలు అయిపోయి. యోబు గారికి జరిగినటువంటి అన్యాయం భూమి మీద ఎవరికి జరగలే. కానీ ఏమంటున్నాడు,
దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు, నోటి మాటతో నేను పాపం చేయలేదు. ఈయన అదే అంటున్నాడు, ఆయన తనకి ఇష్టమైంది ఏదో అదే జరిగించింది. ఇదే మాట ఇంకొక బైబిల్ గ్రంథంలో దేవుడు 115 అధ్యాయంలో 3వ వచనంలో అదే ఉంది. ఆయన తనకి ఇష్టమైంది చూడండి, 3 వచనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనందరం కూడా కీర్తన గ్రంథం 115వ అధ్యాయం 115 చూడండి, అది కూడా అక్కడ అదే మాట రాయబడి ఉంది. మా దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, ఏదో సరదాగా గుళ్ళో పక్కన ఉన్నవాడు కాదు. ఈజ్ ఆన్ ద హెవెన్, పరలోకమందు ఉన్నాడు. ఆయన తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును చేయుచున్నాడు. ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు అంతే. మనకు అర్థం కావు ఎందుకు అనేది, మనకి చాలా బాధగా ఉండొచ్చు, చాలా కష్టం, ఇట్ ఇస్ అన్బేరబుల్, తట్టుకోలేనటువంటి పరిస్థితి. కానీ ఏమంటాడంట, మా దేవుడు ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, అక్కడి నుంచి అన్నీ చూస్తున్నాడు. మా ఒళ్ళు చూస్తున్నాడు, మా ఇల్లు చూస్తున్నాడు, మా పరిస్థితి చూసి అన్నీ చూస్తున్నాడు. కాబట్టి ఏమంటాడా, ఆయన తనకిచ్చ వచ్చినట్లుగా ఆయన చేయించున్నాడు. ఇదే మాట మొత్తం 3 వచనాలే ఉన్నాయి బైబిల్ అంతట్లో. 135వ అధ్యాయం చూడండి, అది కూడా అదే మాట. 135వ అధ్యాయము 6వ వచనం, 6వ వచనం. ఆకాశమందును భూమి యందును సముద్రము యందును మహాసముద్రములు అన్నిటి యందును ఆయన తనకిష్టమైనంతయు జరిగించువాడు. ఆయన తనకిష్టమైనంతా జరిగిస్తాడు అంతే. ఎందుకు చేసామని అడగడానికి హక్కు లేదంట. అందుకనే ముందుగానే అడుగుతుండాలి, ఏమని, ప్రభా నేను మా ఆయన 105 సంవత్సరాలు బతికేయాలి ప్రభా. ఎన్ని సంవత్సరాలు బతకచ్చు తెలిసిన మనం బైబిల్ ప్రకారం ఎన్ని సంవత్సరాలు బ్రతకచ్చండి? 120 క్యాలెండర్ ప్రకారం. సర్వోన్నతుడి దేవుడు ఆదికాండం 6వ అధ్యాయం చెప్పాడు, మనుషుల ఆయుసు 120. 120 అడుగుదాం. ఒకవేళ అడగలేదేమో, అడగకుండా ఉంటే ప్రభు తీసుకున్నాడు, నేను ముందు అడుగుంటే ఇచ్చేవాడు నేను అంటాడేమో, ఎవరు చెప్పలేం కదా. అందుకనే జీవం ఉంటుండగానే ప్రభుతో కొన్ని చాలా విషయాలు మనం మాట్లాడుతూ ఉండవచ్చు. ఎందుకంటే మనం మాట్లాడితే మనం దీనికి జవాబిస్తుంటాడు. జరిగిపోయిన తర్వాత మనం ఏం చేయలేము. కానీ జరగకముందే ఏదో ప్రభు ప్లాన్ చేసుకున్నాడు అనుకోండి, ఆ ప్లాన్ కొన్నిసార్లు మనకు తెలియజేస్తూ ఉంటాడు. కానీ మనం కొంచెం ఓవర్లుక్ చేస్తుంటాం, కాదులే నాకు కాదులే ఇది, వాళ్ళకి ఎవరికి వచ్చి ఉంటుంది ఆ కళ, లేదా అది ఎవరో చెప్పుంటారులే, ఈయన ఇలాగ మనం ఏం చేస్తుంటే స్కిప్ చేస్తుంటాం. ఆ టైంలో ప్రభు అడిగితే నేను చెప్తాను, బైబిల్ గ్రంథంలో ఒక ఆయన అడిగాడు, ప్రభు మరి ఎవరు, హిజ్కియా గారండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే 15 సంవత్సరాలు మళ్ళీ లైఫ్ ఎక్స్టెన్షన్ వచ్చేసింది. లైఫ్ ఇవ్వగలడు ప్రభు, ఇస్తాడు, ఆయన ఇష్టమే. ఒకళ్ళు ఇవ్వకుండా తీసుకోవడం కూడా ఆయన ఇష్టమే. కానీ ఏదైనా సరే ఆయన తనకి ఇష్టమైంది ఏదో అదే. ఈ 3 గుర్తుపెట్టుకోండి. యోబు 23:13 ఆయన తనకి ఇష్టమైంది ఏదో అదే జరిగించు. ఇంకొకటి 115వ అధ్యాయం, ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, ఆయన తనకి ఇష్టమైనది అంతది మా పక్షాన్ని జరిగించుతున్నాడు. 3వది 135 సముద్రములోను ఆకాశములోను భూమి యందును ఆయన తనకి ఇష్టమైనది అంతయు. సో ఇప్పుడు అన్నీ ఆయనకి ఇష్టమైనట్లే జరుగుతాయి తప్ప ఇష్టం లేకుండా ఏది జరగదు. కనుక ప్రభుకు అప్పచెప్దాం, ప్రభా ఇది ఎందుకు నువ్వు ఇట్లా చేసావంటే ఆయన మనతో మాట్లాడగలడు, చెప్పగలడు. ఆయన మాట్లాడే దేవుడు, అడిగితే జవాబిచ్చే దేవుడు. కనుక ఇంత మంచి దేవుడు కలిగి ఉన్నాం. ఎన్ని నష్టాలు, ఒకవేళ ఎంత నష్టమే, అది చాలా భయంకర నష్టమే. కానీ ఎందుకు అడగడానికి మాత్రం మరలా చెప్తున్నాను, అడగడానికి హక్కు లేదు. ఏది అడగాల్సింది ఎప్పుడు అడగాల? ముందే అడగాలి. అందుకని ముందే అడగాలంటే ఏం చేయాలా? ప్రతిరోజు ప్రభు దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేస్తూ ఉండాల్సింది. నేను ఒకసారి మొన్ననే ఒక ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఢిల్లీలో, నేను ఆయన మాట్లాడుతుంటే ఈ విషయాల గురించి మాట్లాడుకున్నాం, మరణాల గురించి, వీటి గురించి, ప్రయాణాల గురించి మాట్లాడుతుంటే ఆయన అన్నాడు, నేను సడన్గా ఒక వాక్యం చెప్పాను. ఆయనకి అప్పటికి ఆయన సుమారుగా 70 సంవత్సరాలు, నాకు అప్పుడు 40 ఏమో. వెళ్ళిన తర్వాత మామ ఒక మాట ఉంది బైబిల్లో అన్నాను. చదివిన తర్వాత ఎక్కడుందిరా ఈ బైబిల్లో అన్నాడు. 102వ అధ్యాయం ఉంది అన్నాడు. దినముల మధ్య నన్ను కొనిపోకము, బైబిల్లో దావీదు గారు చెప్తారు. 102 చదవండి, ఇంటికి వెళ్ళి చాలా బాధగా ఉంటుంది. 102 దినముల మధ్య నన్ను కొనిపోకము అంటే దినముల మధ్యలో వెళ్ళకూడదా అంటే, ప్రభు మనం కనుక అడిగితే వెళ్ళనివ్వడండి. ఒకళ్ళు లీజ్గా ఉంటే పర్లేదు, నాకు ఇష్టం తీసుకెళ్తాడు అంతే. ఆయనకేమి కోపం కాదు, కక్షలు కాదు, ద్వేషాలు కాదు. అడిగితే ఎక్కడో చూపించడు అన్నాడు. ఆ రోజు నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మొన్ననే 86 సంవత్సరాలు, మంచి వయసు, చక్కగా ప్రభు దగ్గరికి వెళ్ళి. అంటే మనం అడగాలి ప్రభు దగ్గర. ఈరోజు గుర్తుపెట్టుకున్నాం, కొన్ని విషయాలు మనం అడగచ్చు, తప్పేం లేదు. ఇదికి అడిగాడు, సంపాదించుకున్నాడు. ఇంకా అలా చాలా ఉన్నాయి మనం సంపాదించుకోవాల్సిన. రాజు గ్రంథం ఇవన్నీ వద్దులేం, టైం చాలదు. కాబట్టి మనం అడగడం, మనం నేర్చుకోవడం, మనకి నేర్చుకోవడం మనం ఇష్టం, నేర్చుకోవాలి.
ప్రభు అడిగితే తప్పకుండా దేవుడు సహాయము అంటే ఇప్పుడు ఏమనుకోవద్దు, మన చెల్లి వెళ్ళిపోయిన తర్వాత మనం అడిగినా ప్రయోజనం ఒక సరే ఏమనుకోవద్దు, ఒకవేళ ఇచ్చాడు అనుకోండి, అక్క ఇలా నడుచుకుంటూ వస్తుంది అనుకోండి, ఉంటారు ఇక్కడ ఎవరన్నా ఉంటారా? అంత పనికి మళ్ళీ వాళ్ళు మాకు ఒరే వచ్చిందని గట్టిగా పట్టుకొని ప్రేమించి ముప్పు పెట్టుకుంటామా? అవునా కాదా? డౌటే లేదా? అందుకని సమాధుల్లోకి వెళ్ళకండి. ఎవరు సమాధానికి వెళ్ళారు అనుకోండి, వెళ్తూ ఇలా తీస్తూ ఉన్నారు అనుకోండి, ఆ రోజు కానీ ప్రభు వచ్చాడు అనుకో, సమాధులు ఓపెన్ అవుతే వెళ్ళిపోతారు కదా, అప్పుడు నువ్వు పడిపోతావు చచ్చిపోయి, వాళ్ళు వెళ్ళిపోతారు ప్రభు దగ్గర. అందుకనే బ్రతుకున్నటువంటి మనము ఎందుకు ఈ సంతోషంగానే ఉండాలి తప్ప ఇదేదో బాధపడాల్సిన దినం కాదు. ఒకళ్ళు చాలా విచారకరమైనదే, కానీ ఒక రకంగా మనం ఏం చేయాలంటే ఆ క్షణం కనుక ఒకళ్ళు నష్టపడి ఉంటే, ఆ క్షణం కనుక దేవుని దగ్గరికి వెళ్ళకపోయింటే నరకానికి పోనేమో, నిత్య నాశనంగా అయిపోనేమో అని ఆ సంతోషం మనకు ఒకటి ఉండాలి. ఆ సంతోషంతోనే ప్రభు కొరకు జీవించాలి. మా మామయ్య గారు భార్య కూడా చనిపోయింది 89వ సంవత్సరం, కానీ 86వ సంవత్సరం ఈయనకి వచ్చే వరకు 1989 దేవుని కొరకే సాక్షిగా బ్రతికారు. అంతే, దేవుని కొరకే జీవిస్తూ వచ్చారు. ఏ రోజు కూడా బాధే పడలేదు. వాళ్ళ పిల్లలు కూడా అట్లా అంత హ్యాపీగా వాళ్ళ చనిపోయిన రోజు వెళ్తే చూస్తే అంత సంతోషంగానే జరిగింది. ఎందుకంటే ఆయన తన కార్యము ముగించి దేవుని రాజ్యానికి. సో ప్రతి ఒక్కరు కార్యాలు ముగించి వెళ్ళాలి తప్ప అంతర్మధ్యలో మనం వెళ్ళొద్దు అని యేసుప్రభువు కూడా అదే మాట చెప్పాడు. ఏమిటంటే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచితిని. భూమి మీద మనం ప్రభుని మహిమపరచాలి. మనం చేయడానికి మనకి ఇచ్చాడు పని, వ్యర్థంగా అక్కడికి వెళ్ళకూడదు. ప్రభు దగ్గర యెషయా 50 కూడా ఉంది, వ్యర్థముగా మనం అక్కడికి వెళ్ళకూడదంట. వీ హ్యావ్ టు అకంప్లిష్ అవర్ టాస్క్ అండ్ గో. మన పనిని మనం పూర్తి చేయాలి. ఒకలా గ్రేస్ అక్క ప్రభు దృష్టిలో తన యొక్క టాస్క్ ముగించేసిందేమో, అందుకని అయిపోయింది అంతే. ఇంకా నువ్వు పని అయిపోయింది, నువ్వు పని చేసి వచ్చేసి అంటే ఇంకెవడు వెళ్ళి చేయడానికి వీలేదు, క్షణంలో వెళ్ళిపోవాల్సిందే. సో ఇట్ ఈజ్ మిస్టరీ. దీనికి ఎవ్వరు కూడా మనం కామెంట్ చేసుకోవాల్సిన పని లేదు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. సో దేవునికి వందనాలు. ఈ సమయంలో పీటర్ కూడా చాలా ధైర్యంగా ఉండడానికి దేవుడు సహాయం చేసేటట్లుగా, శామ్యూల్ కూడా దేవుడు దీవించి ఆశించేటట్లుగా, భవిష్యత్తు ప్రభు ఏమైతే ప్లాన్ కలిగి ఉన్నాడో వాటిని దేవుడు తప్పకుండా నెరవేర్చును గాక. ఆమేన్.